ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో కాంతమ్మ గారు వారి కుటుంబంతో కలిసి నివాసం చేస్తూ ఉంటారు. కాంతమ్మ గారి కొడుకు రామయ్య అడవికి వెళ్ళి కట్టెలు నరికి వాటిని పట్టణానికి తీసుకెళ్లి వాటిని అమ్మి వాటితో వచ్చిన డబ్బులతో వాళ్ళ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు లక్ష్మి, నేను అడవికి వెళ్ళొస్తా. ఒరేయ్ కొడకా, మేం కూడా నీతో పాటు వస్తాంరా అడవికి ఈ ఒక్కరోజు. మీరొచ్చి ఏం చేస్తారమ్మా? వద్దమ్మా, మీరు రాకండి. మీకు అక్కడ చాలా కష్టంగా ఉంటుంది. పర్వాలేదండి, ఈరోజు ఒక్కరోజు మేము నీకు సహాయం చేస్తాం. వద్దు లక్ష్మి, చెప్తే విను. కాదనుకురా, ఈ ఒక్కరోజు నీతో అడవికి వస్తాం. సరే అమ్మా, మీరు చెప్తే వినరు. సరే రండి నాతో పాటు. ఇలా కాంతమ్మ గారు కొడుకు కోడలు వీళ్ళంతా కలిసి అడవికి వెళ్తారు. ఏంటమ్మా, కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? వద్దంటే చెప్తే వినరు. నాతో పాటు అడవికి వచ్చారు. అదేం లేదురా, మీరు తొందరగా నడుస్తున్నారు. నేను ముసల్దాన్ని కదా, కొంచెం మెల్లిమెల్లిగా నడుస్తున్నా. గొడ్డలి తీసుకురాలేదారా? గొడ్డలి కనిపించట్లేదు. లేదమ్మా, నేను గొడ్డలు ఇక్కడే దాచిపెట్టా. కొంచెం ముందుకు నడుద్దాం పదా. ఒరే కొడక, ఈ చెరువులో కమలం పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదరా? చాలా అందంగానే ఉంటాయమ్మా, కానీ ఇదొక మాయా కొలను. ఇందులో ఉన్న కమలం పువ్వులను ముట్టుకుంటే ఇదొక మాయా ప్రపంచానికి తీసుకెళ్తుందంట. అందుకే ఈ మాయా కొలను వైపు ఎవరూ రారు. లక్ష్మి ఏదమ్మా కనిపించట్లేదు? అది ఆ కొలనులో ఉన్న కమలం పూలు తెంపడానికి ప్రయత్నిస్తుందిరా. ఏంటి లక్ష్మి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు నువ్వు? ముందక్కడి నుండి ఇక్కడికి రా. అది కాదండి, ఈ చెరువులో ఉన్న కమలం పూలు చాలా అందంగా ఉన్నాయి. అవి నాకు తాకుతున్నాయి, కానీ నేను వాటిని అందుకోలేకపోతున్నా. ఏంటి, వాటిని తాకావా? ఒరే కొడక, మనం ఎక్కడికొచ్చాంరా? ఈ ఇండ్లన్నీ ఏదో తేడాగా ఉన్నాయేంట్రా? ఇదేమో పుట్టగొడుగిల్లులా ఉంది, అదేమో గడ్డిల్లులా ఉంది. ఈ ఇండ్లన్నీ ఏంటి ఇలా ఉన్నాయి? నాకు కూడా తెలియట్లేదమ్మా. ఇదేదో కొత్త ప్రపంచంలా ఉంది. మనం మాయా ప్రపంచానికి వచ్చినట్టున్నాం. కానీ ప్రపంచం చాలా అందంగా ఉంది కదండి. అందంగానే ఉంటుంది లక్ష్మి. ఇదంతా నీ వల్లే. అసలే ఇది ప్రమాదకరమైన మాయా ప్రపంచం అని చెప్తుంటారు. నువ్వేమో ఆ తామర పువ్వును ముట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చావు. సరే పదండి, ఇంక ముందుకు నడుద్దాం. ఏమండి, ఈ మాయా ప్రపంచం చాలా అందంగా ఉంది కదండి. ఇక్కడ రకరకాల ఇండ్లున్నాయండి. అవునరా కొడక, ఈ మాయా ప్రపంచం నాకు కూడా చాలా నచ్చింది. చాలా అందంగా ఉందిరా. అవునమ్మా, నాకు కూడా ఈ ప్రపంచం చాలా నచ్చింది. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం పదండి. ఏమండి, ఇక్కడ జామకాయ ఇల్లు ఉందండి. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూద్దామా? నువ్వు మాట్లాడకు లక్ష్మి. వద్దనంగా తామర పువ్వును ముట్టుకొని ఈ మాయా ప్రపంచంలోకి తీసుకొచ్చావు. ఇప్పుడు ఈ మాయా ప్రపంచంలో నుండి మనం బయటికి ఎలా వెళ్ళాలా అని నేను ఆలోచిస్తుంటే మనం ఆ జామకాయ ఇంట్లోకి పోదామా అని అంటున్నావా? చూడండి అత్తయ్య గారు, మీ అబ్బాయి నన్ను ఎలా తిడుతున్నాడో. ఈ మాయా ప్రపంచంలోకి వచ్చినప్పటి నుండి నన్ను ప్రతిసారి తిడుతూనే ఉన్నాడు. పోనీ లేరా, దానికి ఏం తెలుసు? అదే మనకు తెలిసి చేసిందా? ఎలాగో ఈ మాయా ప్రపంచంలోకి వచ్చాం కదరా, ఆ జామకాయ ఇంట్లోకి వెళ్ళి ఆ జామకాయ ఇల్లు ఎలా ఉందో చూద్దాం. నువ్వు నీ కోడలు నేను చెప్పింది ఎప్పుడు విన్నారమ్మా? సరే పదండి, వెళ్ళి చూద్దాం. అమ్మా, ఈ ఇల్లు ఎంత అందంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. లక్ష్మి, ఈ జామకాయ ఇల్లు చాలా అందంగా ఉంది కదా? అవునండి, నాకు కూడా చాలా నచ్చింది. అమ్మా, నువ్వేం మాట్లాడట్లేదేంటి? నీకు నచ్చలేదా? అది కాదురా, ఇంత అందమైన ఇల్లును చూస్తే నా నోట్లో నుండి మాటలు రావట్లేదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ నిధి ఉంది లక్ష్మి, మనం వెళ్ళిపోదాం పదండి. ఈ నిధిలో నుండి ఏదైనా పోతే మనల్ని అంటారు. మనం వెళ్దాం పదండి. రామయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. మాట్లాడేది ఎవరు? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు కనిపించట్లేదే? నేను జామకాయ ఇల్లును మాట్లాడుతున్నాను రామయ్య. ఏంటి, జామకాయ ఇల్లు మాట్లాడుతుందా? జామకాయ ఇల్లు ఉన్నప్పుడు జామకాయ ఇల్లు మాట్లాడదా లక్ష్మి? మీరున్నది మాయా ప్రపంచంలో. రామయ్య, నువ్వు ప్రతిరోజు అడవికి వచ్చి కట్టెలు కొట్టుకొని వాటిని తీసుకెళ్లి పట్టణంలో అమ్మి వచ్చి రాని పైసలతో నీ జీవనాన్ని సాగిస్తూ ఉన్నావు. నీ కష్టాన్ని నేను చూశాను. నీ కష్టాన్ని నేను తీసివేయాలనుకుంటున్నాను. ఈ ధనం మొత్తం నీకోసమే రామయ్య, ఇది తీసుకొని వెళ్ళు. నువ్వు మాకు సహాయం చేస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు జామకాయ ఇల్లు. ఇంత నిధిని నువ్వు మాకు ఇస్తున్నావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు తెలియడం లేదు.
పర్వాలేదు రామయ్య, నీకు సహాయం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. జామకాయలు, మమ్మల్ని ఈ మాయ ప్రపంచం నుండి మళ్ళీ మా ఇంటికి పంపించవా? తప్పకుండా పంపిస్తాను రామయ్య, ఇప్పుడే పంపిస్తాను. ఈ విధంగా కాంతమ్మ గారి కొడుకు రామయ్యకి జామకాయ ఇల్లు సహాయం చేస్తుంది. ఈ రోజు నుండి కాంతమ్మ గారి కొడుకు రామయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి పట్టణంలో అమ్మడం ఆపేసి తన సొంతంగా బిజినెస్ పెట్టుకుంటాడు. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.